జగత్తును ధరించటానికి కానీ భరించటానికి కానీ పరమాత్మకు వేరే ఏ ప్రయత్నంతోనూ అవసరం లేదు. ఆయన ఉంటే చాలు, ఆయన సత్తతోనే అంతా జరిగిపోతూ ఉంటుంది. కల్పితమైన ఈ జగత్తు అధిష్టానమైన పరమాత్మకు బరువు కాదు కదా. పైన చెప్పిన విధంగా ఈశ్వరుడికి పురుషోత్తముడనే పేరు ప్రసిద్ధిగా ఉంది. ఆయనకి ఈ పేరు ఏ విధంగా కలిగింది, ఆ పేరు ఎలా సార్థకమైంది అనే విషయాన్ని చెబుతూ, నేను నిరతిశయుడినైన ఈశ్వరుడిని అని భగవంతుడు తనను తాను ప్రకటించుకుంటూ తన స్వరూపాన్ని తెలుపుతూ చూపిస్తూ ఇలా చెబుతున్నాడు. యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. నేను క్షరాన్ని దాటి అక్షరానికన్నా ఉత్తముడై ఉన్నా కనుక లోకంలోనూ వేదంలోనూ పురుషోత్తముడు అని ప్రసిద్ధికెక్కాను. పరమాత్మ క్షరానికంటే అతీతుడు. క్షరం అంటే సంసారమాయారూపమైన అశ్వత్థ వృక్షం. పరమాత్మ దానిని దాటిపోయినవాడు. అంతేకాదు, ఈ సంసార మాయా వృక్షానికి బీజమైన అక్షరం కంటే కూడా ఉత్కృష్టమైనవాడు, పైన ఉన్నవాడు. కనుక పరమాత్మ క్షరాక్షరాల కంటే ఉత్తముడు. అందుచేతనే లోకంలోనూ వేదంలోనూ ఆయన పురుషోత్తముడని పిలువబడుతూ ప్రఖ్యాతి చెందాడు. భక్తజనులు జ్ఞానులు ఆయనను పురుషోత్తముడిగా తెలుసుకొని ఉన్నారు. కవులు కావ్యాదులలో పరమాత్మను పురుషోత్తముడనే పేరుతో స్తుతిస్తున్నారని తెలుసుకోవాలి. ఇక ఇప్పుడు పైన చెప్పబడినటువంటి పరమాత్మను తెలుసుకున్న వాడికి ఫలం చెప్పబోతున్నాడు. యో మామేవమసమ్మూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత. ఓ అర్జున, ఎవడు మోహము తొలగిన వాడై నన్ను ఈ విధంగా పురుషోత్తముడిగా తెలుసుకుంటాడో ఆ సర్వవేత్త నన్ను సర్వాత్మభావంతో భజిస్తూ ఉంటాడు. భరతవంశంలో పుట్టిన ఓ అర్జున, ఎవడైతే పైన చెప్పిన అవ్యయుడు, లోకత్రయాన్ని ధరించిన ఈశ్వరుడు మొదలైన విశేషణాలు గల నన్ను ఈ విధంగా చెప్పిన రీతిలో పరమాత్మ క్షరాక్షరాలను దాటి ఉన్నటువంటి పురుషోత్తముడు అని తెలుసుకుంటాడో అతడే అసమ్మూఢుడు. లేదా ఆ అసమ్మూఢుడే అంటే ఉపాధి అయిన క్షరం యొక్క కానీ అక్షరం యొక్క కానీ సంబంధాన్ని ఆత్మయందు ఆరోపించేటటువంటి అజ్ఞానానికి వశుడు కానివాడే అయం అహమస్మి, ఇతడు నేనే అయి ఉన్నాను అని నన్ను పురుషోత్తముడిగా తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్నవాడే సర్వజ్ఞుడు. సర్వాత్ముడై సర్వాన్ని తెలుసుకొని ఉన్నాడు కనుక అతడు సర్వజ్ఞుడని పిలువబడతాడు. ఆ సర్వజ్ఞుడు సర్వభూతాల్లోనూ ఉన్న నన్ను సర్వభావంతోనూ సర్వాత్మరూపుడిగా, అంటే భగవంతుడే అందరి ఆత్మ, భగవంతుడే అన్ని రూపాల్లోనూ ఉన్నాడు అనే భావంతో భజించినవాడు అవుతున్నాడు. ఇక్కడ భజతి అని చెప్పటంతో క్షరాక్షరాలకు అతీతుడైన వాడే భగవంతుడు. పరమాత్మని తెలుసుకున్న వాడికి భక్తియోగమే ఫలమని చెప్పినట్టయింది. ఈ అధ్యాయంలో మోక్ష ఫలాన్ని ఇచ్చే భగవంతుడి యొక్క తత్వజ్ఞానాన్ని గురించి చెప్పి ఇక ఇప్పుడు దాన్ని స్తుతిస్తున్నాడు. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య భారత. పాపరహితుడైన ఓ అర్జున, అతి రహస్యమైన ఈ శాస్త్రం ఈ విధంగా నా చేత చెప్పబడింది. ఓ భారత, ఈ శాస్త్రాన్ని తెలుసుకున్నవాడు బుద్ధిమంతుడవుతాడు, కృతకృత్యుడు కూడా అవుతాడు. ఈ రీతిగా భగవంతుడు ఈ శాస్త్రాన్ని చెప్పి దీనిని గుహ్యతమం అంటున్నాడు. అంటే అత్యంత రహస్యమైనది అని అర్థం. అత్యంత రహస్యమైనది కనుకనే దీనిని గోప్యతమం అని కూడా అంటున్నాడు. అంటే రహస్యంగా దాచవలసిన వాటిలో గొప్పది అని అర్థం. జ్ఞానాన్ని అందరికీ చెప్పాలి కానీ రహస్యంగా దాచవచ్చా అనే ప్రశ్న కలుగుతుంది.
దీనిని వినాలన్నా తెలుసుకోవాలన్నా భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి, గురుకృపతో సాధన చేసి ఉండాలి, సాధనలో ఒక స్థాయికి వచ్చి ఉండాలి. ఆ స్థాయిల గురించి 14 అధ్యాయాలలోనూ భగవంతుడు పూర్తిగా చెప్పాడు. 14 అధ్యాయాలు ఇంతవరకు అన్ని విషయాలను బాగా అర్థం చేసుకున్నవారు, అంతవరకు చెప్పుకొని వచ్చిందంతా ఇదేనే. 14 అధ్యాయాలు బాగా సాధన చేసేవారే ఈ అధ్యాయాన్ని అర్థం చేసుకోగలరు. అంటే అవన్నీ తెలిస్తేనే ఇది తెలుస్తుంది, లేకపోతే తెలీదు. అనుభవానికి తెచ్చుకోగలరు అని తాత్పర్యం. అహం లేనివారు మాత్రమే నన్ను ఇలా తెలుసుకోగలరు అని భగవంతుడే చెప్పి ఉన్నాడు. స్థాయి లేని వారికి చెబితే వారికి అర్థం కాదు. అందుకే అనగా పాపము లేనివాడా అని భగవంతుడు ప్రయోగించి సూచించాడు. ఈ అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని తాను చెప్పిన ఈ శాస్త్రము గుహ్యతమైనది అని భగవంతుడు అన్నాడు. భగవత్పాదాచార్యులు ఆ పదాన్ని గోప్యతమం అని వ్యాఖ్యానించారు. అతి రహస్యమైనది ఏది అంటే భగవంతుడు చెప్పిన ఈ శాస్త్రమే. భగవద్గీత అనే 700 శ్లోకాలకు శాస్త్రం అనే పేరు. శ్లోకాలను గీతలు అని కూడా పిలుస్తారు. కనుకనే ఈ గ్రంథానికి భగవద్గీత అనే పేరు వచ్చింది. అయినా కూడా ఈ అధ్యాయాన్ని స్తుతించడం కోసం మాత్రమే ఈ అధ్యాయాన్ని శాస్త్రం అని భగవంతుడు అంటున్నాడు. అంతేగాని ఈ అధ్యాయం మాత్రమే శాస్త్రమని, తక్కిన భగవద్గీత అంతా శాస్త్రం కాదని భ్రమలో పడకూడదు. గంగాళంలో వండిన అన్నంలో నుంచి ఒక పిడికడ అన్నం తీసుకొని ఈ అన్నం బాగుంది అంటే తక్కిన అన్నం బాగాలేదు అనే అర్థం కాదు. పైగా తక్కిన అన్నం కూడా బాగుంది, బాగా ఉడికింది అనే అర్థమే వస్తుంది కదా. ఈ అధ్యాయాన్ని శాస్త్రం అని పిలవటానికి ఇది ఒక ప్రకరణమై ఉండటం కూడా కారణమై ఉంది. ఈ అధ్యాయంలో భగవంతుడు ఒక విషయాన్ని ప్రారంభించి ఆ విషయాన్ని సమాప్తి కూడా చేశాడు. భగవత్పాదాచార్యులు సర్వోహి గీతా శాస్త్రార్థః అస్మిన్ అధ్యాయే సమాసేన ఉక్తః న కేవలం గీతాశాస్త్రార్థ ఏవ కింటు సర్వస్య వేదార్థః ఇహ పరిసమాప్తః. గీతాశాస్త్రం అంతా ఈ అధ్యాయంలో సంక్షిప్తంగా చెప్పబడింది. కేవలం గీతాశాస్త్రార్థం మాత్రమే కాదు, వేదార్థమంతా ఈ అధ్యాయంలో చెప్పబడి పరిసమాప్తి చేయబడింది అని ఈ అధ్యాయాన్ని స్తుతించారు. ఈ పరమాత్మను ఎవరు తెలుసుకుంటారో అతడే వేదాలను తెలుసుకున్నవాడు అవుతాడు అని ఈ అధ్యాయంలో మొదటి శ్లోకం చెప్పింది. మరియు వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః, అన్ని వేదాల చేత నేనే తెలుసుకోదగిన వాడినై ఉన్నానని కూడా భగవంతుడు ఈ అధ్యాయంలోనే 15వ శ్లోకంలో చెప్పాడు కదా. అందుకే ఈ అధ్యాయం సర్వవేద సారమని తెలుసుకోవాలి. భగవంతుడు చెప్పిన ఈ శాస్త్రాన్ని తెలుసుకున్నవాడు బుద్ధిమంతుడే అవుతాడు తప్ప మరో రకంగా కాడు. పరమాత్మను తెలుసుకోవటంతో అంతా తెలుసుకున్నట్టు అవుతుంది. దానితోనే పరమ పురుషార్థం కలుగుతుంది, కానీ వేరొక దానితో కాదని చాందోగ్యం తెలుపుతుంది. ఈ శాస్త్రంలో చెప్పిన పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నవాడు కృతకృత్యుడు కూడా అవుతాడు అని భగవంతుడు చెప్పాడు. కృతకృత్యుడు అంటే చేయవలసినదంతా చేసిన వాడు, ఇంకా చేయవలసింది ఏదీ లేనివాడు అని అర్థం. అసాధారణమైన ఉత్తమ జన్మలో పుట్టిన విప్రుడు చేయవలసింది ఏదైతే ఉందో భగవత్తత్వాన్ని తెలుసుకోవటం వల్ల అది అంతా చేసినట్టే అవుతుంది. అలా కాకపోతే సృష్టిలో ఎవడికి కూడా చేయవలసిందంతా చేసినట్టు అవటం అనేది అసంభవం. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ అర్జున, జ్ఞానంలో అన్ని కర్మలు పరిసమాప్తి చెందుతాయని భగవంతుడు 4వ అధ్యాయంలో 33వ శ్లోకంలో చెప్పిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఈ విషయంలో మనుస్మృతి ఇలా చెబుతూ ఉన్నది.
ఏతద్ధి జన్మ సాఫల్యం బ్రాహ్మణస్య విశేషతః ప్రాప్యైతత్ కృత కృత్యో హి ద్విజో భవతి నాణ్యథా. ఇదే జన్మ సాఫల్యం. విశేషించి బ్రాహ్మణుడికి ఇదే జన్మ సాఫల్యం. ఎందుకంటే ఈ తత్వాన్ని తెలుసుకున్న ద్విజుడు కృతకృత్యుడవుతాడు, కానీ మరొక రకంగా కాడు. ద్విజుడే అయినా సరే ఈ తత్వాన్ని తెలుసుకుంటేనే కృతకృత్యుడు అవుతాడు, కానీ వేరొక విధంగా కాలేడని చెప్పింది. ఓ భరత వంశంలో పుట్టినవాడా, ఈ పరమాత్మ తత్వాన్ని నా నుంచి విని తెలుసుకున్నావు గనుక నువ్వు కృతార్థుడు అయ్యావు అని చెబుతూ భగవంతుడు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశాడు. కనుక దీనిని విన్న మనమందరము కూడా కృతార్థులమే అని భావించాలి. శ్లోకంలో కృతకృత్యశ్చ అని చ కారాన్ని ప్రయోగించారు. కనుక ఈ అధ్యాయాన్ని పారాయణ చేసిన వారు కానీ, విన్నవారు కానీ, తెలుసుకున్నవారు కానీ ప్రాప్త ప్రాపణీయులు అవుతారు. అంటే ఏమిటి? దొరకలసినది అంతా వారికి దొరుకుతుంది అని అర్థం. ఈ విషయాన్ని నీలకంఠుల వారు చెప్పారు. ఇక మనము ఇది ఒక పరి జ్ఞాపకం చేసుకున్నాం. మనమందరం ఈ సంసారాన్ని అంటే జగత్తును చూస్తూనే ఉన్నాం. సామాన్యుల చూపుకు జ్ఞాని అయిన వాడు చూపుతూ, అంటే చూపుకు ఉండే తేడాను చెప్పేందుక అన్నట్టు ఈ 15వ అధ్యాయం ప్రారంభించబడింది. పేరేమో పురుషోత్తమ ప్రాప్తి యోగము. అధ్యాయం ప్రారంభించినదేమో సంసార వర్ణతో ఇదేమిట్రా అని మనకు సందేహం కలుగుతుంది. ఇదే భగవంతుడి యొక్క చమత్కారం. అందుకే ఆయనను కృష్ణుడు అంటారు. కృష్ణుడంటే ఆకర్షించేవాడు కదా. మనకు బాగా పరిచయం ఉన్నదాని గురించే చెబితే మనకు అర్థం అవుతుంది. మనస్సు ఆకర్షింపబడుతుంది. మనం ప్రతిక్షణము చూస్తున్న దాని గురించే చెబుతూ చూడాల్సింది ఇలా కాదు అని చెప్పి కుతూహలాన్ని రేకెత్తించాడు. సంసారాన్ని భగవంతుడు చెప్పినట్టుగా అర్థం చేసుకుంటే వేదవేత్తులైపోతారు అని ప్రోత్సహించాడు. ఈ చూసే సంసారాన్ని భగవంతుడు చెప్పిన విధంగా చూడటం అభ్యాసం చేసుకోవాలి. ఆ తర్వాత 2వ శ్లోకంలో భగవంతుడు గుణాల గురించి మాట్లాడాడు. ఆ తర్వాత విషయాలు కర్మలు అనేవి కూడా చెప్పబడ్డాయి. వాటిని కూడా భగవంతుడు చెప్పినట్టుగా వివరించాలి. అప్పుడు కానీ అవి తొలగిపోవు. భగవంతుడు చెప్పిన సంసార వృక్షం కంటికి కనిపించేది కాదు. అది భావనాత్మకమైనది. దానిని భావించి తెలుసుకోవాలి. అసంగం అంటే వైరాగ్యం. వైరాగ్యం లేకపోతే సంసార వృక్షాన్ని కత్తిరించలేం. సాధకులు వైరాగ్యాన్ని అభ్యాసం చేస్తూ ఉండాలి. ఆ వైరాగ్యంతో జ్ఞానం కోసం, మోక్షం కోసం ఆ పరమాత్మను అన్వేషించాలి. అంతేగాని కోరికల కోసం కాదు అని భగవంతుడు సూచించాడు. మోక్షం కావాలి అనేది కోరికగా కనిపిస్తూ ఉన్నా అది కోరిక కాదు. ఎందుకంటే అన్ని కోరికలు పోతే కానీ అది దొరికేది కాదు. 4వ శ్లోకంలో ప్రపద్యే అనే పదాన్ని ప్రయోగించి సాధకుడికి ప్రపత్తి అంటే శరణాగతి లేదా ఆత్మసమర్పణ అనేవి కావాలి అని భగవంతుడు సూచించాడు. ఊరికే కావాలనుకుంటే ఆ పరమపదం దొరికేది కాదు. దానికి కావలసిన సాధనాలను, మరి ఎటువంటి సాధకులు ఆ పరమపదాన్ని పొందుతారో ఆ విషయాన్ని కూడా భగవంతుడు 5వ శ్లోకంలో చెప్పాడు. మాన మోహాలు, సంగ దోషాలను సాధకుడు సాధనతో గెలవాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.